హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. దిస్ ఈస్ దివ్య ఫ్రెండ్స్. ఇప్పుడైతే వచ్చేసి ఈ వీడియోలో నేను చూపిస్తున్నాను కదా, సొసైటీ ఫర్ అప్లైడ్ మైక్రోవేవ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ రీసెర్చ్ అనే ఒక ఆర్గనైజేషన్ అయితే ఉంది. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కింద అయితే వస్తుంది. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో రన్ అవుతున్న సంస్థ ఫ్రెండ్స్. ఇది దీంట్లో అయితే వచ్చేసి పర్మనెంట్ పొజిషన్స్ పడ్డాయి. అకౌంటెంట్ ఆఫీసర్, లోయర్ డివిజన్ క్లర్క్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనే 3 రకాల పొజిషన్స్ పడ్డాయి. అండ్ దీనికి ఎలా అప్లై చేయాలి అన్నీ క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, వేకెన్సీ డీటెయిల్స్కి వెళ్ళినట్లయితే మీకు అయితే ఫుల్ డీటెయిల్ నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఎవరైనా అప్లై చేద్దాం అనుకుంటే ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ దీన్ని ఉపయోగించుకొని రిజిస్టర్ చేసుకోవచ్చు. లేదా కొత్త వాళ్ళైతే రిజిస్టర్ హియర్ అని చెప్పేసి క్లిక్ చేసుకుని అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఫ్రెండ్స్, ఇలా నోటిఫికేషన్ కనుక వెళ్ళే ముందు ఫ్రెండ్స్, ఒకసారి నోటిఫికేషన్కి వెళ్ళే ముందు ఒక్కసారి మన ఛానల్ యొక్క వీడియోస్ క్విక్గా అయితే చూసేద్దాము. చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్తో వీడియోస్ అయితే ఉన్నాయి. సో ఒకసారి చెక్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. చాలా జెన్యూన్గా పెడుతున్నాం ఫ్రెండ్స్. మీరు అంటే జెన్యూన్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చూడండి. ఎందుకంటే నాన్ సబ్స్క్రైబర్సే 80% మంది వాచ్ చేస్తున్నారని చెప్పేసి యూట్యూబ్ అనలిటిక్స్ అయితే చెప్తుంది ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తేనే కదా మేము ఇంకా మీ ముందుకి ఇలాంటి వీడియోస్ వెంటనే తీసుకొస్తాము. మీరు కూడా వెంటనే అప్లై అయితే చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. మేము షార్ట్స్ రూపంలో కూడా ఏమైనా ఇంపార్టెంట్ పర్మనెంట్ జాబ్ నోటిఫికేషన్స్ పడితే ఇలా షార్ట్స్ వెంటనే చేస్తూ ఉంటాం ఫ్రెండ్స్. ఇవి కూడా చెక్ చేసుకోండి. లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్ బాక్స్, కామెంట్ బాక్స్లో అయితే ఉంటాయి. అండ్ ఫ్రెండ్స్, ఇప్పుడు కనుక వచ్చినట్లయితే ఈ నోటిఫికేషన్ కనుక వచ్చినట్లయితే డీటెయిల్గా అంతే నోటిఫికేషన్ అయితే క్లిక్ చేశాను ఫ్రెండ్స్. డీటెయిల్ నోటిఫికేషన్ క్లిక్ చేయడంతో ఇలా అయితే కనిపిస్తుంది. లెవెల్ 10 అకౌంటెంట్ ఆఫీసర్ 56,000 ఫర్ 100 అయితే ఇస్తారు. అండ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే వచ్చేసి చెప్తున్నారు 35 ఇయర్స్ ఏజ్ అయితే దాటైతే ఉండకూడదు. అండ్ క్వాలిఫికేషన్ అయితే వచ్చేసి డిగ్రీ ఇన్ కామర్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి చేయాలి. మీకు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ఫినాన్స్ చేసినా పర్వాలేదు ఫ్రెండ్స్, డిజైరబుల్ అని చెప్తున్నారు. ఇక డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే 10 ఇయర్స్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఫినాన్స్, అకౌంట్స్ అండ్ ఆడిటింగ్, ఫైనలైజేషన్ అండ్ ఇట్లయితే ఉండాలి. 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. సో నేనైతే లోయర్ డివిజన్ క్లర్క్ అయితే వెళ్ళిపోతున్నాను ఫ్రెండ్స్. 2 అన్రిజర్వ్డ్, 1 ఓబీసీ, లెవెల్ 2 శాలరీ పే చేస్తారు 19,900. డైరెక్ట్ రిక్రూట్మెంట్ 25 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలి. 12th క్లాస్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి చేయాలి. టైపింగ్ స్పీడ్ అనేది ఇంత 35 వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్ ఉండాలి, 30 వర్డ్స్ పర్ మినిట్ హిందీ ఉండాలి. మీ కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, లొకేషన్ అనేది ముంబై, చెన్నై, కోల్కతాలో అయితే ఇస్తామని క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇవైతే పర్మనెంట్ పొజిషన్స్ ఫ్రెండ్స్, అందుకే ఈ వీడియోని అయితే చేశాను. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ 1 అన్రిజర్వ్డ్, 1 ఎస్సీ కేటగిరీ ఉంది. లెవెల్ 1 శాలరీ 18,000 అయితే పే చేస్తారు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ 25 ఇయర్స్. మీ క్వాలిఫికేషన్ 10th ఆర్ ఈక్వివాలెంట్ ఉంటే సరిపోతుంది. దీనికి అయితే వచ్చేసి ముంబై, కోల్కతా యూనిట్స్లో పోస్టింగ్ అయితే ఇస్తారు. దీనికి లాస్ట్ డేట్ 31st ఆగస్ట్ 2024 అయితే ఇచ్చారు. సో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఏం చేస్తారంటే, సో ఆఫ్టర్ సబ్మిటింగ్ ద ఆన్లైన్ అప్లికేషన్ని సబ్మిట్ చేసిన తర్వాత దాన్ని ప్రింట్అవుట్ తీసుకొని దాని సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఏవైతే అన్నీ ఎన్క్లోజ్ చేసి సెల్ఫ్ అటెస్టేషన్ చేసి ఈ అడ్రస్కి పంపించాలి. అప్లికెంట్స్ ఫర్ ద స్పీడ్ పోస్ట్ టు రిజిస్టర్ ఏదైనా చేయొచ్చు. సొసైటీ ఫర్ అప్లైడ్ మైక్రోవేవ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ రీసెర్చ్, ఐఐటి క్యాంపస్, పోవాయ్, ముంబై దానికైతే పంపించాలి. క్లియర్గా మెన్షన్ చేస్తారు ఇక్కడ అడ్రస్. ఈ అడ్రస్కి పంపించాలి. నేను స్టార్ మార్క్తో కూడా హైలైట్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ స్టార్ మార్క్ హైలైటెడ్ అడ్రస్కి మీరు పంపించాలి. సో ఇన్కంప్లీట్ ఆన్లైన్ నాన్ సబ్మిటెడ్ అప్లికేషన్ విల్ బి రిజెక్టెడ్ అని క్లియర్గా చెప్తున్నారు. సో ఇవన్నీ మీకు కావాల్సిన రిఫరెన్స్ అయితే మాత్రం కంపల్సరీగా 2 రిఫరెన్స్ నేమ్స్ కూడా పంపించాలని చెప్తున్నారు. షుడ్ హ్యావ్ బీన్ అసోసియేటెడ్ విత్ ద ట్రైనింగ్ ఆఫ్ ద సూపర్విజన్ ఆఫ్ ద క్యాండిడేట్ వర్క్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఫ్రెండ్స్, ఇక్కడ నెక్స్ట్ అయితే వచ్చేసి ఏజ్ రిలాక్సేషన్స్ అయితే కేటగిరీస్ బట్టి అయితే వర్తిస్తున్నాయి. అండ్ అప్లికేషన్ ఫీ అయితే వచ్చేసి 200 రూపీస్ అయితే పే చేయాలి. సో ఎస్సీ, ఎస్టీ, ఫీమేల్ క్యాండిడేట్స్, పర్సన్ విత్ డిజబిలిటీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్కి అయితే 50 రూపీస్ అయితే పే చేయాలి ఫ్రెండ్స్. వాళ్ళు కూడా పే చేయాలి ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్ అప్లికేషన్ ఫాము. ఇది మీరు కిందకైతే వచ్చినట్లయితే కిందకి సంబంధించిన ప్రొఫార్మాస్ అయితే ఉన్నాయి, చెక్ చేసుకోండి మీ కేటగిరీ ప్రొఫార్మా. సో ఇందులో రిజిస్ట్రేషన్ ఎలా చేయాలో చెప్తాను ఫ్రెండ్స్. ఇక్కడ రిజిస్టర్ హియర్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా అయితే ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ ఇచ్చేసి సబ్మిట్ అయితే చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే ఈ విధంగా వస్తుంది. రిజిస్ట్రేషన్ ఈ సక్సెస్ఫుల్, యువర్ కన్ఫర్మేషన్ ఈమెయిల్ హ్యాస్ బిన్ సెండ్, ప్లీజ్ చెక్ ద స్పామ్ ఫోల్డర్ ఆల్సో. ఒకవేళ ఈమెయిల్ రాకపోతే స్పామ్ ఫోల్డర్లో చెక్ చేసుకోమంటున్నారు. లాగిన్ హియర్ అయితే క్లిక్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే వచ్చేసి ఇలా అయితే వస్తుంది లింక్. సో మీరు ఈమెయిల్ ఐడికి వచ్చిన లింక్ని క్లిక్ చేసినట్లయితే ఈ పేజ్కి తీసుకొచ్చింది. ఇక్కడ ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ ఇచ్చి రిజిస్టర్ అయితే
ఫ్రెండ్స్ లాగిన్ చేసుకున్న తర్వాత మీకైతే ఈ విధంగా విండో అయితే కనిపిస్తుంది. సో పోస్ట్ అప్లైడ్ ఫర్ ఇక్కడ అకౌంటెంట్ ఆఫీసర్ లోయర్ డివిజన్ క్లర్క్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి అయితే అప్లై చేస్తున్నాను. ఇక్కడ డాష్ బోర్డు అప్లికేషన్ మెనూ ఇంపార్టెంట్ లింక్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మెయిన్ వెబ్సైట్ కావాలంటే మెయిన్ వెబ్సైట్ కూడా క్లిక్ చేసుకోవచ్చు. సో నేనైతే అప్లై అయితే క్లిక్ చేస్తున్నాను. సో మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి అప్లై చేస్తున్నారు. ఆర్ యూ షోర్ వాంట్ టు అప్లై అయితే అడుగుతుంది. నేను కన్ఫర్మ్ అయితే క్లిక్ చేస్తున్నాను. కన్ఫర్మ్ అని క్లిక్ చేయందుంటే ఇలా అన్ని స్టెప్స్కి అయితే తీసుకొచ్చింది ఫ్రెండ్స్. పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, ప్రొఫెషనల్ డీటెయిల్స్, ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్, ఎంప్లాయ్మెంట్ రికార్డు, రిలేటివ్ డీటెయిల్స్, రిఫరీ డీటెయిల్స్, పేమెంట్, ప్రింట్అవుట్. ఇలా ఈ ప్రింట్అవుట్ని మళ్ళీ ప్రింట్ తీసుకుని వీళ్ళకి పంపించాలని కూడా చెప్తున్నారు. సో పర్సనల్ డీటెయిల్స్ అయితే ఫిల్ చేస్తున్నాను. ఫాదర్ నేమ్, అలాగే మీ ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే పర్సనల్ డీటెయిల్స్ చూద్దాము. ఫస్ట్ నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, అలాగే ఆల్టర్నేట్ ఈమెయిల్ ఐడి, మీ నేషనాలిటీ, ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ అయితే మెన్షన్ చేయండి. కరస్పాండెన్స్ అడ్రస్ కూడా ఇక్కడ రాయండి. రెండు సేమ్ అయితే టిక్ బాక్స్లో టిక్ కొట్టేయండి, అవే వస్తాయి. మీ జెండర్ ఏంటో మెన్షన్ చేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ మ్యారిటల్ స్టేటస్, మీ కేటగిరీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్ అయితే ఎస్ అనో పెట్టండి. సో మీరు స్పెషల్ హ్యాండిక్యాప్ టైప్ ఉంటే పెట్టండి. డేట్ ఆఫ్ ఒకవేళ ఆర్మడ్ ఫోర్సులు అయితే పెట్టండి, ఆ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. లేకపోతే మీ రిలీజన్ అంటే మెన్షన్ చేయండి. ప్రెజెంట్లీ వర్కింగ్గా ఎస్ నో అని పెట్టండి. సో ఎస్ అయితే మాత్రం డీటెయిల్స్ అయితే ఇవ్వండి. మీ ఆధార్ నెంబరు, అలాగే మీ మొబైల్ నెంబర్ ఇక్కడ కనిపిస్తుంది. మీ ఫోటో సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేసి సేవ్ అండ్ ప్రొసీడ్కి అయితే వెళ్ళినట్లయితే నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి అయితే తీసుకెళ్తుంది. సో ఫ్రెండ్స్ ఇలాగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో మీ 10th 12th డిగ్రీ ఎక్కడెక్కడ చదివారో అన్నీ ఇవ్వండి. తర్వాత పర్సనల్ డీటెయిల్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. పర్సనల్ డీటెయిల్స్లో సో మీకైతే వచ్చేసి ఇంకా ఫర్దర్గా డీటెయిల్స్ అయితే అడుగుతారు. అంటే ఇంకా పర్సనల్గా అయితే ప్రొఫెషన్ డీటెయిల్స్ అయితే అడుగుతారు ఫ్రెండ్స్. అంటే మీరు ఎక్కడ ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే ప్రొఫెషన్ డీటెయిల్స్ అయితే అడుగుతారు. అంటే మీరు ఎక్కడైనా పని చేస్తున్నారా అవన్నీ డీటెయిల్స్ అయితే అడుగుతారు. సో రిఫరీ డీటెయిల్స్ అయితే కంపల్సరీగా 2 రిఫరెన్స్ యొక్క పర్సన్స్ నేము, డిజిగ్నేషన్ ఏంటి, వాళ్ళు ఏం చేస్తున్నారు, మీకు ఎలా తెలుసు అన్నీ అడుగుతారు. కంపల్సరీగా అయితే రాయాలి. ఇవి మీ కాలేజ్, స్కూల్, ఇని మీ జాబ్ చేసే వాళ్ళు ప్రీవియస్గా మీ హయ్యర్ ఎంప్లాయీస్, మీ బాస్వి అయితే అలాంటి డీటెయిల్స్ అయితే ఇవ్వచ్చు. కానీ మీ ఫ్రెండ్స్ డీటెయిల్స్ మాత్రం లాంటివి అయితే ఇవ్వకండి. సో నెక్స్ట్ పేమెంట్ ద్వారా అయితే ఫీ అయితే పే చేయాలి. సో ఎంత అమౌంట్ ఫీ పే చేయాలో అంత అమౌంట్ అయితే ఫీ పే చేయండి ఫ్రెండ్స్. సో డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ఏ విధంగానైనా ఈ అమౌంట్ అయితే పే చేయొచ్చు. ఇవన్నీ ఇచ్చేసిన తర్వాత ప్రివ్యూ అండ్ ఫైనల్ సబ్మిషన్లో ప్రివ్యూలో అన్నీ చెక్ చేసుకోండి. డీటెయిల్స్ 1-2 సార్లు మొత్తం అన్నీ కరెక్ట్గా ఉంటేనే ఫైనల్ సబ్మిట్కి అయితే వెళ్ళండి ఫ్రెండ్స్. ఇదైతే అప్లికేషన్ ఫామ్ నేను ఆల్మోస్ట్ ఓపెన్ చేసి మీకు అయితే చూపిస్తున్నాను. సో ఇంకా క్లియర్గా స్టెప్ బై స్టెప్గా కావాలక్క డీటెయిల్గా చేసేయండి అంటే మాత్రం నేను తప్పకుండా చేస్తాను ఫ్రెండ్స్. చాలా వీడియోస్కి డీటెయిల్గా చేస్తున్నాను ఫ్రెండ్స్. నేను చాలా వీడియోస్ కూడా డీటెయిల్ నోటిఫికేషన్ సపరేట్గా అయితే చేస్తున్నాను. సో మీకు ఈ నోటిఫికేషన్ని డీటెయిల్ నోటిఫికేషన్ వీడియో చేయండి అక్క, డీటెయిల్ స్టెప్ బై స్టెప్ అప్లికేషన్ కావాలి అనుకుంటే నేను తప్పకుండా చేస్తాను. సో నాకైతే తెలియచేయండి. మోస్ట్లీ మీకైతే ఎటువంటి ప్రాబ్లం అయితే రాదు. ఒకవేళ వస్తే నాకైతే చెప్పండి ఏమన్నా ప్రాబ్లం మీరు ఏది ఫేస్ చేస్తున్నారో నేను అదైతే క్లియర్ చేస్తాను మీ ప్రాబ్లమ్ని. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.